ఇక అక్క మా పార్టీలోకి రండి సీఎం చేస్తాం, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సభ్యులకు బీజేపీ నేత ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. అదే వీళ్ళు 8 మంది ఎంపీలు వీళ్ళు 8 మంది ఎమ్మెల్యేలే కలిసి కూర్చొని ఎవరు ఏమిస్తున్నారో, ఎవరు వాయిదా తీర్మానం ఇస్తున్నారో, ఎవరు చర్చలో పాల్గొంటారో, ఎవరు అధికారికంగా ఎక్కడ పాల్గొనాలో అనేటువంటి అంశం పైన వాళ్ళకే క్లారిటీ లేదు. ఎవరు అసెంబ్లీలో మాట్లాడాలి, వేరుకి ఏ సబ్జెక్ట్ వస్తే మాట్లాడాలి ఏంటి అనేటువంటి అంశం పైన ఆ 8 మందిలో కోఆర్డినేషన్ లేదు. రాష్ట్ర శాఖ వాళ్ళకి తెలియదు, వీళ్ళకి తెలియదు, మళ్ళీ వీళ్ళు వస్తే వీళ్ళు ఏమవుతారో తెలియదు, వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళు ఎమ్మెల్యేని తీసుకొచ్చి సీఎంని చేస్తారట. ఇది భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నటువంటి మాట. చిట్చాట్లో సరే సహజంగా మీకు అవమానం జరిగింది, ఎందుకు బీజేపీలో ఎవరు లేరా ముఖ్యమంత్రి అయ్యేటోళ్ళు? బీజేపీలో ఎవరు లేరా ముఖ్యమంత్రి అయ్యేటోళ్ళు? టీడీపీ నుంచి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కి వచ్చి మళ్ళీ బీజేపీలోకి వచ్చి ముఖ్యమంత్రి కావాలన్నా? బీజేపీ కోసం పనిచేసిన వాళ్ళు, బీజేపీ కోసం చచ్చిపోయిన వాళ్ళు, బీజేపీ కోసం జీవితాలు వదిలిపెట్టిన వాళ్ళు అంతా పిచ్చోళ్ళు, వృధానా? ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి. ఎవరికి ఏం చెప్పాలనో, ఎవరికి ఏం మాట్లాడాలనో. మళ్ళీ బీజేపీ అంటే ప్రత్యేకమైనటువంటి పార్టీ అట్లాంటివి ఏమి ఉండేవి మాకు మేము ఇట్లా ఉండదు, మా పార్టీ క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ అని చెప్పుకుంటారు. ఎవరు ఏం మాట్లాడతారో ఏం చేస్తారో అనేటువంటి అంశం పైన క్లారిటీ లేదు, ఎవరి మీద ఎవరు చెప్పలేరు.